మొత్తం टाउन प्लानिंग वाले बुलाओ क्या होता है टाउन प्लानिंग आप करें अरे वे भाई कौन है जीएचएमसी वाले कौन है इधर बुलाओ एक मिनट ठहरो गरीब लोगों को क्यों परेशान करते ठहरो जबरदस्ती कर रहे మేడం ఈ మెట్టు కొట్టలే పుకార్లకు రేపటి చూడదా పోతాడా ఆ దండ ఎట్టున్నాడు వాళ్ళు ఆడవాళ్ళు మెట్టు చాలా దుకాణాలకు ఎంత పోవాలి ఇప్పుడు అది ఏంటది ఈయన కడుపు కొట్టేసాడు ఈయన కొట్టబెట్టావు నేను ఒకటే కోరుతున్నా నువ్వు కొత్తగా ఎంక్రోచ్ చేస్తే కొట్టే రేట్లు కొట్టావు ఈ మెట్లు కొడితే ఆయన దండ నడవని వాడు 28 ఏళ్ళకి వెళ్ళి నడుస్తున్నాడు ఓకే సార్ ఆ మెట్లు కొట్టి అది పరిశ్రమ చేయమంటున్నారు గవర్నమెంట్ కంటే ఫుట్పాత్ ఇది అవును ఉన్నది ఖాళీ ఉంది మెట్లు కాదు ఫుట్పాత్ ఖాళీ ఉంది అవి కొట్ట కోరుతున్నా దందా కట్టమైపోయింది ఇంకా చూపిస్తారా అవి దిగి నేనేమంటలేదు ఇంకా మెట్లు కొడితే దందా బంద్ నోటీస్ లేకుండా మొత్తం ఐటమ్ మొత్తం జనం పరిశాలు ఉండరు ఉన్న మెట్లు కొట్టేటనే ఎక్కడైతుంది ఎక్కడ కొడుతున్నావు నువ్వు చూసుకోవచ్చు నువ్వు బయట ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళ మెట్లు ఎందుకు కొడుతున్నావు రేపు మెట్లు కొట్టే దుకాణం నడుస్తుందా మొత్తం 5 మెట్ల దాకా కొట్టేస్తున్నావు కొట్టేస్తే రేపు దుకాణం ఎట్లా నడవాలి దండ ఎట్లా నడవాలి వాళ్ళ బతికి ఎట్లా నడవాలి ట్రాఫిక్ ఇబ్బంది లేదు కొత్తగా గట్టింది లేదు కొత్త యాప్ నువ్వు కొత్తగా గట్టనీయకు కొత్తగా ఎంక్రోచ్ చేయనీయకు 10 साल से 15 साल से 20 साल से लोग जी रहे अब क्यों निकाले तो 20 ఏళ్ళకెళ్ళి బతుండే వాడు 15 ఏళ్ళకెళ్ళి బతుండు ఇప్పుడు కొత్త కొట్టుడు ఎందుకు నువ్వు ఇవాళ కొత్త గట్ట తీసేయి 20 ఏళ్ళ నుంచి నేను ఇప్పుడు తీస్తున్నావు 20 साल 10 साल से वो लोग जी रहे 25 साल से वो लोग जी रहे పరిశాన్ చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక కూలగొట్టుడు కథం అయిపోయింది హైదరాబాద్ పెట్టి కథం చేసారు హైదరాబాద్ ఇప్పుడు ఏంది ఏం కూలగొట్టుడిపై ఒక ఇల్లు కట్టుడు లేదు గరీబుని సాయం చేసి లేదు కూలగొట్టుడు తప్ప ఏం లేదు చెప్పు కమిషనర్ సాబ్ నాకు ఒక్క మాట కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి 20 ఏళ్ళకేళ్ళ ఆడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు దుకాణాలకు పోనే రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు లక్షల కిరాయిలు ఉన్నాయి అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడికి ఏమైతున్నాయంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలో పోతారు 4 మెట్లు కొట్టి పడేసినావు రేపు దుకాణాలకు పోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి భాయ్ సాబ్ దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్ 20 साल 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను వద్దటలేను ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెట్టా రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టకపోయి నువ్వు బతకని పోయి గరీబులను ఇప్పుడు మీ చైర్మన్ టైం అయిపోయింది ఇక కమిషనర్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉంటే వాళ్ళు కాపాడి మీరు కమిషనర్ ఇష్టపడినట్టు కొట్టి ఎట్లా పోయి దయచేసి ఇది ఆపు
నువ్వు వచ్చి చూడు. మొత్తం దాటలేం కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్తగా రోడ్డు కానీ 20 ఏళ్ళకేళ్ళు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా. నేను 15 సార్లు 20 సార్లు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా. నువ్వు వస్తా అంటే నేను ఆగుతాను వచ్చేది అక్కడ. నోటీస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు అసలు. వితౌట్ నోటీస్ ఏమి ఇవ్వలేదు. మరి మేము ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ ఉంటారు. మాకు సపోర్ట్ వస్తే మీకు సపోర్ట్ ఉంటాం మేము. చెప్పు 100% కదా. మా సపోర్ట్ మీకు సపోర్ట్, మీ సపోర్ట్ మా సపోర్ట్. జనాలు లేని మీరేంటంటే ట్యాక్స్ కడతాను, ఏం కడతా అన్ని చూపెడతాం. ప్రూఫ్ 100% కడుతున్నా నేను. ప్రూఫ్ తో సహా చూపెడతా నేను. 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు వాడు. 20 ఏళ్ళకెళ్ళి ఉంటే ఇవాళ రోడ్ ఎంకరేజ్మెంట్ యాడికి వచ్చిన 15 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా రోడ్ కబ్జా చేస్తే నువ్వు కొట్టే, నేను కూడా సపోర్ట్ చేస్తా. దుకాణం నడవకుండా 10 ఏళ్ళకెళ్ళి దుకాణం నడుస్తుంది. నువ్వు మెట్లు కొట్టు పడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది బైసాబ్? దయచేసి ఆపు, నువ్వు చూడు. కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొట్టు బైసాబ్. నువ్వు నా మాట నువ్వు వాళ్ళు చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇగో మీ అమ్మకి, మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు. వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు. మాట్లాడమ్మా, మాట్లాడు. చూడు మళ్ళీ మాట్లాడు. ఎవరు ఏసీపీ గారు?